హాయ్! ఈరోజు మనము బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో తీసుకెళ్ళడానికి మనం ఏ ప్రాసెస్ చేయాలి? అంటే ఒక బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో తీసుకెళ్ళడానికి మనకు ఎటువంటి స్ట్రాటజీస్ కావాలి? దాంట్లో ఉన్నటువంటి స్టేజ్‌లేంటి అనేది దీంట్లో తెలుసుకుందాము. దీంట్లో 4 స్టేజ్‌లుంటాయి. 4 స్టేజెసు. ఫస్ట్ వన్ సీ, థింక్, డూ అండ్ కేర్. దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సపోజు రాము అండ్ శ్యామ్ ఇద్దరు రామ్ అనేవాడు షూస్‌ని పర్చేస్ చేశాడు. షూస్‌ని పర్చేస్ చేసిందని దాన్ని అక్కడ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడనమాట. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దాన్ని ఎవరు చూసినాడు? సి. అంటే శ్యాము చూసినాడు. శ్యాము ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నాడనమాట. ఏం చేశాడు? శ్యాము చూసాడనమాట. చూడడము అంటే ఏం చేశాడు? అక్కడ అతని షూస్ బాగున్నాయి చూసాడనమాట. చూసిందనేసి నెక్స్ట్ ఏం చేసినాడు? ఆలోచించినాడు. దీన్ని మనము పర్చేస్ చేద్దాము. పరిగెత్తడానికి ఇది బాగుంటుంది అనేసో లేదా లుక్‌కు బాగుందనో మీరు ఎలా అన్నా అనుకోండి. సో, శ్యామ్ ఏం చేసినాడు? అతని ఫ్రెండ్‌కి ఫోన్ చేసిందని షూలు ఎక్కడ కొన్నావురా? ఎలా ఉంది? బాగుంది అనేసి. సో, షూస్ నచ్చినాయి కాబట్టి శ్యామ్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా అదే షాపుకు వెళ్ళిందనేసి ఎక్కడైతే రామ్ పర్చేస్ చేసినాడో అదే షాప్‌కి వెళ్ళిందనేసి ఏం చేస్తాడు? శ్యామ్ కూడా ఇప్పుడేమి సీన్ ఇంకా ఆలోచించినాడు. దాని గురించి ఆలోచించి ఎంక్వైరీ చేసి నెక్స్ట్ ఎక్కడికొచ్చినాడు? మళ్ళీ దాన్ని డూ అంటే ఆలోచించి దాన్ని ఏం చేసినాడు? పర్చేస్ చేసినాడు. ఏం చేశాడు? పర్చేస్ చేశారు. మళ్ళీ ఏం చేశాడు? దీన్ని కేర్ అంటే ఇక్కడ మళ్ళీ దాన్ని ఏం చేసినాడు? సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేశాడు. సీ, థింక్, డూ, గేర్. ఈ 4 స్టేజెస్ అర్థమైంది అనుకుంటా మీకు. ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ 4 స్టేజ్‌ల్లో అంటే ఫస్ట్ శ్యామ్ ఏం చేశాడు? అతని ఫ్రెండ్ పెట్టినటువంటి పోస్ట్‌ని చూసినాడు, మళ్ళీ ఆలోచించినాడు, మళ్ళీ పర్చేస్ చేసినాడు, మళ్ళీ దాన్ని పోస్ట్ చేసినాడు. ఇదే శ్యామ్ ఫ్రెండ్ కూడా ఏం చేస్తాడు? ఓకే. ఒకవేళ ఇది షూస్ బాగుంది అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము సినిమాకు వెళ్ళాలనుకుంటాం. సినిమాకి వెళ్ళాలనుకునే ముందు ఎవరినైనా అడుగుతాం. ఏ సినిమా ఎలా ఉంది అనేసి. సినిమా బాగుంది అంటే అక్కడేమి నువ్వు వాడిని సినిమా గురించి అడగతన్నావు. అడిగేది సి స్టేజ్ అనమాట. నెక్స్ట్ వాడు చెప్పేటువంటి రిజల్ట్‌ని బట్టి నువ్వేం చేస్తావు? ఆలోచిస్తావు. థింక్. మళ్ళీ టికెట్ నువ్వు తీసుకోవాలనా వద్దా? అంటే సినిమా చూడాలనా వద్దా అనేది నువ్వు ఆలోచించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? అంటే చూసేదానికి వెళ్తావు. దాన్ని డూ స్టేజ్. నెక్స్ట్ నువ్వు ఇంకో కేర్ అనేది ఏమంటాం ఇక్కడ? కేర్ అంటే కేర్ చేయడం కాదు. దాన్ని నువ్వు మళ్ళీ ఇంకొకరికి చెప్తావనమాట. అర్థమైందనుకుంటా ఈ ఎగ్జాంపుల్. ఈ బిజినెస్‌ని ఆన్‌లైన్ తీసుకోపోవడానికి ఈ 4 స్టేజ్‌లని నువ్వు అర్థం చేసుకోవాలనమాట. ఒక బిజినెస్ స్ట్రాటజీ అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో డిజిటల్ మార్కెటింగ్ కంటే మీకు ముందు ఈ ఆన్‌లైన్ స్ట్రాటజీస్ అంటే అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు కన్ఫర్మ్‌గా తెలియాలన్నమాట. అప్పుడే మనము ఏదైనా ఒక బిజినెస్‌ని ఏ వేలో తీసుకెళ్ళాలి అనేసి ఆ వేలో వెళ్తాము. అర్థమైందా? నెక్స్ట్ బిజినెస్‌ని ఆన్‌లైన్ తీసుకోవడానికి. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఆన్‌లైన్ స్ట్రాటజీస్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు బిజినెస్‌ని ఆన్‌లైన్‌కి తీసుకెళ్ళడానికి ఏముండాలి? ఇంతకుముందు మన స్లైడ్‌లో మనం ఏం చూసినాము? బిజినెస్‌ని ఆన్‌లైన్ తీసుకోవడంలో అంటే కస్టమరు ఏ విధంగా మనల్ని అప్రోచ్ అవుతున్నాడు? ఫస్ట్ ఎలా అప్రోచ్ అవుతున్నాడు? ఫస్ట్ చూస్తాడు, మళ్ళీ ఆలోచిస్తాడు, మళ్ళీ పర్చేస్ చేస్తాడు, మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి చెప్పడము, వేరే వాళ్ళకి షేర్ చేయడము అలా చేస్తున్నాడు. అది కస్టమర్ యొక్క ఆలోచన అనమాట. ఇప్పుడు నేను చెప్తానంగానే అక్కడ అడ్వర్టైజ్‌మెంట్ వస్తానంగానే పోయిందని పర్చేస్ చేశారు కదా! దాని గురించి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే మళ్ళీ ఏం చేస్తారు? పర్చేస్ చేస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్ స్ట్రాటజీ అంటే వాడు ఆన్‌లైన్‌లో మనం చూడ్డానికి అంటే మన బిజినెస్‌ని వాడు ఆన్‌లైన్‌లో చూడడానికి ఎటువంటి స్ట్రాటజీస్ అంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఒక 4, 5 చూద్దాము. దాంట్లో యూనిక్ సెల్లింగ్ పాయింట్ నేను ఇంతకుముందు వీడియోస్‌లోనే చెప్పాను. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే నీ కాంపిటీటర్స్‌కి కంటే కూడా నీ కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే నీది యూనిక్‌గా ఉంది. దానికి అర్థం అన్నమాట. నీ కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే నీది యూనిక్ సెల్లింగ్ పాయింట్ నీది యూనిక్కు అనేసి దానికి అర్థం. నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అర్థమైంది కదా! మీకు ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. దాన్ని చూడండి. దాని గురించి కొంత డీటెయిల్‌గా చెప్పాను యూనిక్ సెల్లింగ్ పాయింట్ గురించి. నెక్స్ట్ ఇంక్రీజ్ సేల్స్‌ని మనం ఇంక్రీజ్ చేయాలా? దానికి ఏం చేయాలి? ఇక్కడ ఇంకోటి చూడండి. ఓన్లీ పెయిడ్ అడ్వర్టైజింగ్ వల్లనే మనకు సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అది తప్పు. మనము ఇప్పుడు సపోజ్ నేనే చెప్తాను. నాలాంటోళ్ళు చాలామంది
యూట్యూబ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాంట్లో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పారు. ఎన్నో రకాలుగా నాలో ఏమి స్పెషల్ అనేది మీకే తెలుసు. ఇప్పుడు మీరు నా వీడియోస్ చూస్తా ఉన్నారు, కంటిన్యూగా వాచ్ అవుతుందంటే నా టీచింగ్ అన్నా బాగుండాలా, లేదా నేను యూనిక్గా కంటెంట్. ఇంకోటి ఏమిరా అంటే టీచింగ్ అందరూ చేస్తా ఉన్నారు, చెప్పడం అనేది అందరూ చేస్తా ఉన్నారు. నాలో ఏముంది, నాది ఎక్కువగా చూస్తా ఉన్నారు అంటే దానికి అర్థం ఏమి, కంటెంట్ బాగుంది అనేసి అర్థం. ఇప్పుడు కంటెంట్ బాగలేదు అనుకో, ఇప్పుడు నేను చెప్పే విధానం కానీ నేను గ్యాదర్ చేసినటువంటి కంటెంట్ బాగలేదు అంటే చూస్తారా? చూడరు. సో అదే విధంగా అడ్వర్టైజ్మెంటింగ్ అంటే డబ్బులు పెట్టిందని మనం అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రాన పర్చేజ్ చేస్తారని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. మన కంటెంట్ అంటే ఇప్పుడు వెబ్సైట్ ఈ ట్యాబ్ అనుకోండి, ఈ ట్యాబ్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం A to Z, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్, FAQs ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఒక కస్టమర్కి కావాల్సినటువంటి స్పెసిఫికేషన్స్. ఇప్పుడు నాకు ఈ ట్యాబ్ ఏమి ఆన్లైన్ టీచ్ చేయడానికి నాకు ఈ ట్యాబ్ కావాలి, అదే వేరే దీనికి కావాలనుకుంటే వేరే దీనికి పనికి వస్తుంది. సో నాకు ఆన్లైన్ టీచ్ చేయడానికి కావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్లో ఈ ట్యాబ్ పనికి వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. అది కంటెంట్. ఆ కంటెంట్ అంటే ఇప్పుడు నేను సపోజ్ కంటెంట్ అంటే ఎలా, నాకు ఫర్ 10 ట్యాబ్ ఫర్ టీచింగ్ అనేసి నేను సెర్చ్ చేస్తాను అనుకోండి. నేను సెర్చ్ చేస్తున్నాను ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ వేరు, దాన్ని వదిలేండి. ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం. పెన్ ట్యాబ్ ఫర్ టీచింగ్ అనేసి నేను సెర్చ్ చేస్తాను అంటే నాది అక్కడ వస్తుందా లేదా ఆ పేజ్లో. ఇప్పుడు ఈ ట్యాబ్ వస్తుందా లేదా, శాంసంగ్ ఉంది, XP పెన్ ఉంది, చాలా చాలా ట్యాబ్లు ఉన్నాయి, పెన్ ట్యాబ్లు, ఆసూస్ ఉంది, చాలా ఉన్నాయి. ఆ దీంట్లో ఇప్పుడు నేను యూస్ చేస్తాను XP పెన్ అంటే XP పెన్ వస్తుందా లేదా, అర్థమవుతుందా? XP పెన్ అనేది మనకు అక్కడ వస్తుందా లేదా, అదే కంటెంట్ మార్కెటింగ్ అంటారు. అక్కడ ఒకవేళ సపోజ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ గూగుల్లో నేను సెర్చ్ చేసినప్పుడు నేను ఫస్ట్ పేజ్లో వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత నాకు రిలవెంట్గా ఉందా లేదా, నాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్లో ఈ కంటెంట్ అనేది ఉందా లేదా, దాన్ని ఏమంటారు, కంటెంట్ మార్కెటింగ్. పెయిడ్ అడ్వర్టైజింగ్ టు కంటెంట్ మార్కెటింగ్, సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి కంటెంట్ అనమాట. ఈ కంటెంట్ని ఉందా లేదా అనేసి సెర్చ్ రిజల్ట్స్లో నువ్వు ఏదైనా ఒక ఇప్పుడు XP పెన్ ట్యాబ్ అనేసి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినావు అంటే నీకు ఫస్ట్ వస్తుంది చూసారా, అక్కడ స్పాన్సర్డ్ అనేసో లేదా యాడ్ అనేసో వస్తుంది. అది కూడా ఏమి అడ్వర్టైజ్మెంటే, బట్ దాన్ని ఏమంటాము మనం, కంటెంట్తో ఏం చేస్తాము, దాన్ని మార్కెటింగ్ చేస్తున్నాం. అంటే మన కంటెంట్తో దాన్ని ఏం చేస్తాము, మార్కెటింగ్ చేస్తున్నాం సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ ఏమి, అవేర్నెస్ ఆఫ్ ది బ్రాండ్ యొక్క అవేర్నెస్ని మనము ఇంప్రూవ్ చేయాలి. బ్రాండ్ అవేర్నెస్, సోషల్ మీడియా ఈజ్ ద పాపులర్ వే టు ఇంక్రీజ్ బ్రాండ్ అవేర్నెస్ టు బోత్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. మనము ఏదైనా ఒక బ్రాండ్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే, బ్రాండ్ అంటే ఏమి, ఏదైనా ఒక బ్రాండ్ని మనము అవేర్నెస్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినాను, అక్కడ మీకేమి అమూల్ గురించి, నెక్స్ట్ డెల్ గురించి, జొమాటో గురించి అలా చెప్పాను కదా. అక్కడ ఏమి, ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు పాపులర్ అంటే, సోషల్ మీడియాలో ఏమంటే మనకు కావాల్సినటువంటి వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఇక్కడ టార్గెట్ చేయొచ్చు, అమెరికాలో ఒక టార్గెట్ చేయాలంటే అమెరికాలో టార్గెట్ చేయొచ్చు, నీ సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి నువ్వు ఎక్కడ టార్గెట్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. నువ్వు ఇంతకుముందు ఇప్పుడు మనం ఎక్కడికన్నా దేనికన్నా పర్చేస్ చేయడానికి పోయినామో అక్కడ మొబైల్ నెంబర్ తీసుకుంటారు. సో ఆ మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి తీసుకుంటారు. సో అక్కడ ఆ మొబైల్ నెంబర్తో నువ్వు ఒకవేళ అమెజాన్లోకి పోయిందని అక్కడ ఏదైనా పర్చేస్ చేసినావంటే నీ ఈమెయిల్ ఐడి, నీ మొబైల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఆఫర్స్ పాడు వచ్చినప్పుడు నీకు పంపిస్తారనమాట. దాన్ని ఇంక్రీజ్ సేల్స్ అంటారు. అవేర్నెస్ ఆఫ్ ది బ్రాండ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, బోత్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటే ఏమి, ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి కస్టమర్స్ని, అలాగే ఆల్రెడీ ఉండేవాళ్ళు అంటే ఎవరైతే ఇంతకుముందు పర్చేస్ చేసినారో వాళ్ళు కస్టమర్స్ని ఇక్కడ అవేర్నెస్ అంటే, ఇప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, దాని గురించి దాన్ని ప్రమోట్ చేయడం, మీకు ఈమెయిల్స్ ఇవంతా వస్తుంటాయి చూసారా, దాన్ని అనమాట. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్, ఇప్పుడు ఈమెయిల్ గురించి చెప్పానే, దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఈమెయిల్ మార్కెటింగు, కంటెంట్ మార్కెటింగు ఇవంతా ఇది ఒక స్ట్రాటజీస్ అనమాట. ఆన్లైన్ స్ట్రాటజీస్ మనం ఎలా చేసుకోవాలా అనేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అవేర్నెస్ని పెంచవచ్చు, సేల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇవి మొత్తము అడ్వర్టైజ్మెంటింగే. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఈమెయిల్లో పంపించడము. కంటెంట్ మార్కెటింగ్ అంటే కంటెంట్ ద్వారా మార్కెటింగ్ చేయడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా ఎవరైనా సెర్చ్ చేస్తే ఇది నా సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది, దాని తర్వాత కంటెంట్ రిలేటెడ్గా ఉందా లేదా అనేసి దాన్ని ఏమంటారు, కంటెంట్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ పెయిడ్ అడ్వర్టైజ్మెంటింగ్, నెక్స్ట్ సోషల్ మీడియాలో పర్చేస్ చేయడము, వీటిని అన్నిటిని ఇదంతా స్ట్రాటజీస్ అనమాట. మన బిజినెస్ ప్రోడక్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఆన్లైన్ స్ట్రాటజీస్, ఏ విధంగా మనము స్ట్రాటజీస్ యూస్ చేసుకొని మనము దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు సేల్స్ అనేసి. అర్థమైంది కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే
జస్ట్ ఒక కామెంట్ చేసిందని, సార్ ఈ టాపిక్ గురించి కొంత బాగా చెప్తే బాగుండు, ఒకవేళ నేను చెప్పేది బాగా లేకపోతే కూడా మీరు నాకు సజెషన్ చేయొచ్చు.